నిన్నటి రోజున భారత చరిత్రలో ఒక కలంకితమైనటువంటి దృశ్యానికి, సన్నివేశానికి ఏ దేశంలోనైతే స్త్రీని శక్తి స్వరూపంగా భావించి, గౌరవించి, పూజించేటువంటి ఒక దివ్యమైన సంస్కృతి పుట్టినటువంటి నేలలో, అటువంటి గడ్డపైన అనూహ్యమైనటువంటి సంఘటన పెద్దల సమక్షంలో, నిండు సభలో, నిస్సహాయ స్థితిలో జరిగినటువంటి శక్తి యొక్క పరాభవాన్ని మనం వివరించుకొని ఉన్నాం. అవి ఒక వీర భారత కులాంగన కంటి కవోష్ణ బాష్ప బిందువులు ధరిత్రిపై కురియు దుర్భర దుస్సహ దుర్దినములు. అయ్యవి 10 మందిలో ఒక మహాసతి పైట జరంగు బట్టి ధర్మము దిగద్రావి రక్కసి ప్రభుత్వములాగిన దుర్ముహూర్తము. పరమ దారుణమైనటువంటి సంఘటనకు దుష్ట చతుష్టయం శ్రీకారం చుట్టినారు. ఆపాల్సినటువంటి పెద్ద మనుషులు కూడా ఒక్క మాట నోటి గుండా రాలేదు. నిస్సహాయ స్థితిలో ఒకవైపు భర్తలు, ఇలాంటి స్థితిలో జగద్రక్షకుడైనటువంటి పరమాత్మను ఆశ్రయించింది తల్లి. గోవింద ద్వారకావాసి, పరమాత్మ నీవే రక్షకుడు. ప్రపంచంలో ఎవడికి ఎవడి రక్షణ ఉండదు. ఎవడైనా చేయి ఇచ్చేవాడే, కానీ ఒక్కసారి చేతి పట్టుకుంటే వదిలిపెట్టని వాడు పరమాత్మ. మమదేహి కరావలంబం. అందుకే శంకర భగవత్పాదులు ఏ చేయినా వదిలిపెట్టేదయ్యా, కానీ ఒక్కసారి చేయివ్వవయ్యా నాకు అన్నా. ఆశ్రయించాల్సిన వారిని ఆశ్రయించారు. పరమాత్మను ఆశ్రయించింది. పరమాత్మ ధర్మరూపకంగా వచ్చి వస్త్రాలను ఇచ్చారు. ద్రౌపది మాతకు వస్త్రాలు ఇచ్చింది ఎవరు? నిన్న సుదీర్ఘంగా మనం చర్చించుకొని ఉన్నాం. పరమాత్మను కీర్తన చేసింది, కానీ ధర్మో అంతర్హిత అన్నారు జగద్గురువులు. ఆమె పాటించినటువంటి జన్మ ప్రభృతి, ఆ క్షణం వరకు ఆమె పాటించినటువంటి అద్భుతమైనటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మమే వస్త్ర రూపకంగా వచ్చింది. దీనికో దృష్టాంతం చూపించినారు. కృష్ణ పరమాత్మ ఒక మారు తోటలో తిరుగుతూ ఉంటే ఒక పండు కోసుకుందాం అనుకునేసరికి ఆ పండును చిన్న కత్తితో కోసేసరికి ఆయన వేలు కొంచెం రక్తం వచ్చింది. అది చూసినటువంటి ద్రౌపది మాత పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యో స్వామి రక్తం వస్తున్నదా అని చెప్పి తన చీర పొంగును చింపివేసి ఆ బొట్టన వేలికి గట్టిగా కట్టిందట. అది గుర్తుపెట్టుకున్నాడు పరమాత్మ. గుర్తుపెట్టుకొని ఈ సన్నివేశంలో ద్రౌపది మాతకు అనేకమైనటువంటి వస్త్రాలు ఇచ్చారు. ఇది లోకంలో చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి కథ. ఇది సత్యదూరమైనటువంటి కథ, మూలానికి విరుద్ధమైనటువంటి సన్నివేశం. ఇది కల్పితమైనటువంటి గాథ. ఒక చిన్న చీర కొంగును చింపిస్తే, అన్ని రకాల చీరలు ఇస్తే, ఇప్పుడు కాస్ట్లీగా ఉంది బంగారం, 1 గ్రామ్ బంగారం భగవంతునికి ఇస్తే మనకి ఎంత ఇవ్వాలండి ఆయన? పులిహోరలకు, దద్దోజనాలకు మనం పెట్టే బంపర్ ఆఫర్లకు లొంగేవాడు కాదు పరమాత్మ. అందుకే స్పష్టంగా వేదవ్యాసుల వారు చెప్పినారు, ధర్మో అంతర్హిత. ధర్మము లేకుండా పాపము చేసినటువంటి సొమ్మంతా హుండీలో వేస్తే పరమాత్మ రక్షిస్తాడు అనుకుంటున్నారా? పరమాత్మ చూసేది ధర్మం. పరమాత్మకి చుట్టరికాలతో సంబంధం లేదు. ఈ గర్భాంధుల రూపు మాపుటకే కాని జీతమా బద్దెమా నీ గుర్రంబులతో నంద పలికి నేనేలా, నా ఇంటిలోననే గుర్రంబులను తోననేలో. అర్జున, మా ఇంట్లో రథం లేదనుకున్నావా?
ప్రాక్టీస్ చేద్దామంటే నా దగ్గర బండ్లు లేవనుకున్నావా? ఎందుకు రథసారథ్యం వహిస్తున్నాను? ధర్మ రక్షార్థం వై యోగం భూనితిం. పరమాత్మకి చుట్టరికాలు లేవు. అటువైపు చుట్టరికం ఉన్నది, ఇటువైపు చుట్టరికం ఉన్నది. ఎందుకు పాండవుల వైపు నిలబడ్డాడు పరమాత్మ? యతో ధర్మ తతః కృష్ణ, యతః కృష్ణ తతో జయ. ఇది మహాభారతం తీర్పు. పరమాత్మ ఎటువైపు ఉంటాడు? యతో ధర్మ, ధర్మం ఎటువైపు ఉంటే పరమాత్మ అటువైపు ఉంటాడు. కాబట్టి పరమాత్మను ఆఫర్లతో లొంగ తీసుకున్నామనుకుంటే అది మూర్ఖత్వం. ఇదే ప్రయత్నం చేసినాడు రాజరాజు దుర్యోధనుడు. రాయబారానికి వెళ్ళే సందర్భంలో ఒక నేర్పున శౌరికి లంచమిచ్చి, ఇక్కడ గారు అద్భుతంగా చెప్తారు. ఈ లంచం అనే మాట అప్పుడే ఉన్నమాట. ఒక నేర్పున శౌరికి లంచమిచ్చి ఆఫర్లు పెట్టి మెల్లగా లొంగ తీసుకొని పాండవుల పక్షం నుంచి భేదం చేద్దామని చూస్తున్నావా అన్నా ధృతరాష్ట్ర చక్రవర్తి. ఆఫర్లకు లొంగేవాడా ఆయన? విదురుని మాట ఇది. ఏం చెప్తున్నది భారతం? కావలసింది ధర్మం, మనిషికి బలం ధర్మం. ధర్మస్య ప్రభురచ్యుతః. ఇది భారతం యొక్క తీర్పు. కాబట్టి ధర్మాన్ని పట్టుకుంటే పరమాత్మ, ఒక గోవు వెంబడి మత్స ఎలా వస్తుందో పరమాత్మ అలా వస్తుంది. మూలమైనటువంటి ధర్మాన్ని వదిలిపెట్టి ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎన్ని పుణ్య నదుల్లో మునిగినా సంస్కరింపబడవు. పరమాత్మ యొక్క ఆశ్రయానికి నువ్వు గురి కావు. అందుకే పరమాత్మ తన పాతివ్రత్య ధర్మ నిరూపణ చేసింది ద్రౌపది మాత నిండు సభలో. జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనిషికి మానవ జన్మ వచ్చిందే అందుకోసం, సుఖము దుఃఖం రెండు అనుభవించడానికి. సుఖం వచ్చినప్పుడు ఎవడు కూడా హాయిగా ఉంటాడు, నో ప్రాబ్లం. కానీ కష్టం వచ్చినప్పుడే అసలు ఒరిజినాలిటీ బయటపడుతుంది. కష్టం వచ్చినప్పుడే ఇది ఎవరి వల్లనో వచ్చిందని చెప్పి ఇంకొకటి మీద మనం నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది లౌకికం. అందుకే విదురుడు అరణ్యవాసానికి వెళ్ళేటువంటి సందర్భంలో పాండవులని కూర్చోబెట్టి చెప్పినటువంటి మొట్టమొదటి మాట, మీరు 5 కష్టం వస్తే ఇంకా బలంగా ఉండండి అని చెప్పినాడు. భారతం చెప్తున్నది కష్టం వస్తే బలంగా నిలబడాలి. జూదంలో కూర్చున్నది ధర్మరాజు, పందెంలో ఓడిపోయింది 4 తమ్ములు. ఇదే కుటుంబ విషయం కనుక ఇప్పుడు లౌకికంగా కనుక వస్తే, ఎవడయ్యా నిన్ను పెట్టుబడి పెట్టుకున్నది? ఎవడయ్యా నిన్ను పందెం పెట్టుకున్నది? అసలు నీకు నాకు సంబంధం ఏమిటయ్యా నా ఆస్తి రాసి ఇచ్చేసి? ఒక్క మాట. అంతెందుకండి, ఇంత నిండు సభలో ద్రౌపది మాతను తీసుకువచ్చి పందెం పెడుతున్న సందర్భంలో కూడా ఒక్క మాట తన భర్త గురించి మాట్లాడిందా? కుటుంబాన్ని నిలబెట్టేది స్త్రీ, కుటుంబ గౌరవాన్ని కాపాడేటువంటి మర్యాద, సంస్కారం. కష్టం ఎవరికి రాదండి? రాముడు కష్టపడలేదా? పాండవులు కష్టపడలేదా? ధర్మాన్ని వాస్తవంగా ఆలోచిస్తే ధర్మాన్ని పట్టుకున్నవాడే కష్టపడ్డాడు. కష్టానికి పరీక్షకు నిలబడితేనే ధర్మం. ఆ నిండు సభలో ఒక్క మాట కూడా తన భర్త గురించి మాట్లాడిందా తల్లి? నీ వల్ల నాకు కష్టం వచ్చిందయ్యా. చరిత్రలో కురువంశం ఇంటికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ తన చరిత్ర కురువంశంతో వెళ్ళిపోయే దాకా ద్రౌపది మాత యొక్క పాత్రలో ఒక్క మాట, ధర్మం. భార్యాం భాగ్య పరీక్షయే మిత్రమాపది జానీయాత్ పుత్రమంతే చ కర్మణి విభాగే భ్రాతరం విద్యాతు. శాస్త్రం చెప్తున్నది. ఎవరు నిజమైన సోదరుడు అన్నాడు? విభాగే భ్రాతరం విద్యాత్. చిన్నప్పటి నుంచి హాయిగా ఒక కొంచెం చాలా గొప్పగా ఉంటుంది, స్ట్రాంగ్ రిలేషన్, ఫెవికాల్ లాగా. కానీ ఆస్తి పంపకాలప్పుడు అసలు విషయం బయటపడుతుంది. ఒక్క ఇటుక, ఒక్క గజం అటు ఇటు అయిందంటే మూడో ప్రపంచ యుద్ధమే. మరి ఇంత ప్రేమలు, ఇంత ఆప్యాయతలు ఏమైపోయినాయి? అప్పుడు తెలుస్తుంది సోదరుడి యొక్క భావం, సోదరతత్వం. భార్యాం భాగ్య పరీక్షయే.
భార్యాభర్తల బంధం ఎప్పుడు బయటపడుతుంది అంటే భాగ్య పరీక్షయే, కష్టకాలంలో బయటపడుతుంది. మిత్రం ఆపది జారీయాత్, నిజమైన ఫ్రెండ్ను టెస్ట్ చేసుకోవాలంటే ఆపత్ కాలంలో నీ పక్కన ఉండి, వాడి దగ్గర డబ్బు లేకపోవచ్చు నిన్ను ఉద్ధరించడానికి, కష్టం నుంచి బయటికి తీయడానికి, కానీ మాటతోటి నీ పక్కన ఉంటాడే, అది మిత్రుని యొక్క లక్షణం. భారతం కుటుంబ కథగా కనబడుతుంది, కానీ ఒక కుటుంబాన్ని గురించి చెప్పాలంటే ఇంత పెద్ద చరిత్ర చెప్పాల్సిన అవసరం లేదు వేదవ్యాసుల వారికి. ఆ కుటుంబ కథను నేపథ్యంగా పెట్టుకొని అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలను బోధిస్తూ ఉన్నారు జగద్గురు. అందుకే భారతం అన్ని గ్రంథాల కంటే ఉత్కృష్టంగా పంచమ వేదంగా ఈ లోకంలో నిలబడింది. అలా పాండవులు జూదంలో ఓడింపబడ్డవారే 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనేటువంటి నియమంతో కట్టుబట్టలతో మునివేషధారులై అరణ్యానికి వచ్చారు. ఒక పాండవులే రాలేదు, పాండవులతో పాటుగా పాండవుల మీద విశేషమైన అభిమానం ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు, ప్రజలు, సమస్త మంది కూడా ధర్మరాజా, ఇంతకాలం చక్కగా మా కష్టసుఖాల్లో నువ్వు భాగస్వామి అయి ఉండి నేను ఉన్నానని చెప్పావే మహారాజా, మరి నీకు కష్టం వచ్చినప్పుడు మేము ఉండకూడదా? ఇది అభిమానం. ఒక నాయకుడు సంపాదించుకోవాల్సిన అభిమానం ఇది. ఇది డబ్బుతో పెట్టుబడితే వచ్చేది కాదు, ఇది శాశ్వతంగా నిలుస్తుంది. ధర్మరాజు అడవిలో ఉన్న హస్తినాపురం ధర్మరాజు యొక్క రాజ్యం గురించి కోరింది అంటే అది నాయకత్వ లక్షణం. ధర్మరాజు గారితో పాటు వచ్చారు ప్రజలంతా. ధర్మరాజు గారు అన్నారు, ఇంతకంటే ఇంతకు ముందంటే అధికారం ఉన్నది, సంపద ఉన్నది, కాబట్టి మీ అందరినీ చక్కగా పోషించడానికి నా దగ్గర డబ్బు ఉండేదయ్యా, ధనం ఉండేది, కానీ ఇప్పుడు నా దగ్గర ఆ స్తోమత లేదు కదా అంటే వాళ్ళంతా అన్నారు, మహారాజా నిన్ను ఏమాత్రం కూడా మేము ఇబ్బంది పెట్టమయ్యా, మా దారేదో మేము చూసుకుంటాం, కానీ మీతో పాటే మేము కలిసి ఉంటాం, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాము. బ్రాహ్మణులు అంటూ ఉన్నారు, మా వంట మా తంట మేము పడతామయ్యా, మీరు హాయిగా మీరు భోజనం చేస్తే చాలు, మీరు చూసుకోండి, కానీ అందరం కలిసి ఉందాం. ఎంత పెద్ద మాట అండి! ఒక బ్రాహ్మణుడి యొక్క లక్షణం ఇది. పురోహిత అంటే ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలి. పక్కవాడికి కష్టం వస్తే ముందు నిలబడాల్సింది బ్రాహ్మణుడు. అందుకే బ్రాహ్మణా సంతు నిర్భయా గోబ్రాహ్మణేభ్యః శుభవస్తు నిత్యం. ఎందుకు కోరుకోవడం? లోకం యొక్క హితం గురించి ప్రతి నిమిషం ఆలోచించాల్సినటువంటి వ్యవస్థ. అందుకే ఆ వ్యవస్థ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాము. అది మన సంస్కృతి. మహారాజా మీరు చూసుకోండి అయ్యా, మేమేదో నడుస్తుంది, కాయనో కూరనో పండో ఫలమో అంటే ఆయన అన్నాడు, ఒక మహారాజుగా ఒక క్షత్రియుడిగా నా దగ్గర మీది మీరు వండుకుంటూ నా దగ్గర మీరు వండుకొని తినడం ఏమిటయ్యా? ప్రతిరోజు 1,00,000 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టి కానీ తిననటువంటి యుధిష్ఠిరుడే ఆయన అన్నారు, స్వామి మళ్ళీ రాజ్యం వచ్చిన తర్వాత మిమ్మల్ని నేను స్వీకరిస్తాను. లేదు స్వామి, మిమ్మల్ని వదిలిపెట్టాను. అందుకే వైశ్వదేవం అని ఉన్నది గృహస్థుడికి. తాను భోజనం చేసినప్పుడు ఏకహ స్వాదు నపుంజీత, తాను తినడానికంటే ముందు తనను ఆశ్రయించిన వారికి ఒక భాగం తీసి పెట్టాలి. తాను తినడానికంటే ముందు తాను వండుకున్నటువంటి పదార్థం పశువులకి పక్షులకి నేల మీద పెట్టాలి. ఇది వైశ్వదేవం అంటారు. ఇది ధర్మం, ఖచ్చితంగా చేయాల్సినటువంటిది. గృహస్థుడు తాను వండుకున్నది కొంత పదార్థం తీసి పెట్టాలి. బ్రహ్మచారులు సన్యాసులు భిక్షకై వస్తారు, ఎందుకంటే వాళ్ళకు వండుకునే అవకాశం అధికారం లేదు. వాళ్ళు ఖచ్చితంగా గృహస్థుడి దగ్గరికి వచ్చి భిక్షాటన చేయాల్సిందే. అందుకోసమే పూర్వకాలంలో 1 గంట కానిది భోజనం చేసేవాడు కాదు గృహస్థుడు. కారణం
అంతవరకు చూసేవారు ఎవరైనా వస్తారేమో అని. ఆ సమయం వరకు ఒకరికి పెట్టనిది తిననటువంటి గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతి. అందరినీ కొట్టేసి తినడం మన భారతీయ సంస్కృతి కాదు. జాగే నేకే అమృతత్వపానశు. అందుకే ఆయన అన్నాడు, అలా తింటే దొంగతనం చేసినట్టు అన్నారు భగవద్గీతలో పరమాత్మ. ఇతరులకు పెట్టి తింటే దాన్ని దిఘనసము అమృతము అని పిలువబడుతుంది శాస్త్రం ప్రకారం. ఆ రోజు తిన్నది అమృతంతో తిన్నట్టుగా లెక్క. స్వామి మీరంతా ఇలా ఉండి నేను ఒక్కడిని ఇలా, ఒక్క నిమిషం ఆగండి అని పురోహితుడైన ధౌమ్యుల వారిని, స్వామి ఈ సన్నివేశంలో ఏం చేస్తే బాగుంటుంది, మనకి శక్తి ఎట్లా అంటే ధౌమ్యుల వారు అన్నారు, ఆరోగ్యం కావాలన్నా అన్నం కావాలన్నా సూర్యుడి యొక్క ఆరాధన వల్ల వస్తుందయ్యా. అన్నం ఇచ్చేవాడు సూర్యుడు లోకానికి. జలాలను తన కిరణాలతో పైకి తీసి మళ్ళీ కావలసినటువంటి సమయంలో వర్షరూపకంగా కురిపిస్తున్నవాడు సూర్యుడే. సూర్యుడి యొక్క తేజస్సులోంచి కాంతిని లాగివేసి చంద్రుడు అమృత శక్తిని తయారు చేసి ఓషధుల్లో గొప్పదైనటువంటి శక్తిని నింపుతున్నవాడు. ఇది సూర్యుని శక్తి కాదా పరోక్షంగా? ఓషధీభ్యోన్నో అన్నాత్ పురుష. కాబట్టి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడు లేకుంటే, అందుకే సూర్య ఆరాధన చేస్తే అన్న సమృద్ధి, సూర్య ఆరాధన చేస్తే ఆరోగ్య లాభం. కాబట్టి సూర్య ఆరాధన చేయవయ్యా స్వామి, ఉపదేశం చేయండి అంటే అప్పుడు ధౌమ్యుల వారు సూర్యుడికి సంబంధించినటువంటి ఉపాసనను బోధ చేసినారు ధర్మరాజు గారికి. సూర్యార్ఘమాపక స్పష్ట పూషార్కః సవితారవి గవస్తిమానజకాలో మృత్యుర్ధాతా ప్రభాకరః పృథివ్యాపశ్చ తేజశ్చాకం వాయుశ్చ పరాయణో సోమో బృహస్పతి శుక్రో బుధో అంగారక ఏవ చ. అద్భుతమైనటువంటి సూర్య స్తోత్రం ఉన్నది. భారతంలో అన్ని రోగాలకి మందు ఉంది. మనకు కావలసినటువంటి అన్ని కోరికలకు సూత్రాలు ఉన్నాయి భారతంలో, సులభమైనటువంటి సూత్రాలు ఉన్నాయి. అందుకే వింటే భారతం అంటే అది అర్థం. ఐహిక ఆముష్మిక, లౌకిక పారమార్థిక, రెండు లాభాలు ఇచ్చేటువంటి గ్రంథం భారతం. అన్న సమృద్ధి కోసం సూర్యోపాసన చేసినారు ధర్మరాజు. సూర్యనారాయణుడు ప్రత్యక్షమైనాడు. స్వామి అహమన్నం ప్రదాస్యామి సప్తపంచదతే సమాహ యత్తే అభిలషతం కించిత్ తత్వం సర్వమవాప్స్యసి. ప్రత్యక్ష దేవుడు సూర్యుడు ప్రత్యక్షమై, నాయనా ధర్మరాజా, ఈ 12 సంవత్సరాలు నీకు కావలసినటువంటి ఆహార సమృద్ధిని నేను ఏర్పాటు చేస్తానయ్యా అని చెప్పి ఒక రాగి పాత్రను, అక్షయ పాత్రను ధర్మరాజు గారికి ఇచ్చారు. ఈ అక్షయ పాత్ర ద్వారా ఎంతమంది మునులు, ఎంతమంది బ్రాహ్మణులు, ఎంతమంది పరివారం, ఎంతమందిని ఇంటికి వచ్చినా చక్కగా షట్రసోపేతమైనటువంటి వాళ్ళకు కడుపు నిండింది, తృప్తోస్మి, మేము తృప్తులమైపోయినాము అనే వరకు ఈ ద్రవ్యం ఇచ్చేటువంటి పాత్రనయ్యా ఇది అని చెప్పి అక్షయ పాత్ర ఇచ్చాడు. ఇచ్చి ఈ పాత్ర ఎప్పుడైతే తిని బోర్ల వేస్తారో తర్వాత ఇక దీంట్లోంచి ఆ రోజు అన్నం రాదు. ప్రతిరోజు కూడా అందరికీ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ అంతా అయిపోయిన తర్వాత ద్రౌపది మాత భోజనం చేసి ఆ పాత్రను బోర్ల వేసేది. చిట్ట చివరన తినేది ద్రౌపది మాత. ఇంత గొప్పదైనటువంటి స్థితి సంపాదించాడు ధర్మరాజు. గూఢాచారులు పెట్టి వర్తమానం తెప్పించుకుంటున్నాడు. హస్తినాపురంలో ఉన్నా వాడి మనసును పట్టడం లేదు. శత్రువుని ఎలా నాశనం చేయాలనేటువంటిది వాడి పరిపాలన పక్కన పెట్టినాడు. పాండవుని ఎలా నాశనం చేయాలనేది ఆలోచన అక్కడ ఉన్నప్పటికీ కూడా. ఏమిరా 12 సంవత్సరాలు అడవికి పంపించావు కదా, ఇంత పని చేసినా ఇంకా అంటే కొంతమందికి చూడండి ఒక దుర్మార్గమైన లక్షణం ఇది.
ఒక సన్నివేశంలో జరిగినటువంటి సంఘటనను బట్టి కోపం వస్తే వస్తుంది, కానీ సుదీర్ఘకాలంగా కోపం పెట్టుకోవడం దుర్మార్గుడి లక్షణం. ఒక మనిషి నాశనం అయ్యే వరకు కూడా పంతం పట్టుకునేటువంటి కోపాలు ఉంటాయే, అది పరమ దుర్మార్గుడి లక్షణం. ఆసురీ సంపద అది. చరిత్రలో చెప్పిన అసురుల లక్షణం అంతా వారిలో ఉన్నట్టే. ఈ పాండవులకి సూర్యుడి యొక్క ఆరాధన వల్ల అక్షయపాత్ర వచ్చింది అని వర్తమానం తెలిసింది దుర్యోధనుడికి. ఒక మారు దూర్వాస మహర్షి, ఆయన ఒక్కడు రాడు ఎప్పుడు, కానీ 10,000 మంది శిష్యులతో వస్తూ ఉంటారు. అప్పట్లో ఒక్కొక్కరి పరివారం 10,000, 20,000, 30,000 మంది. ఒక మహర్షి వచ్చారంటే 10,000 మంది శిష్యులు కలవాన్ని కులపతి అని పిలుస్తారు శాస్త్రం ప్రకారం. అలాంటి దుర్వాస మహర్షి హస్తినాపురానికి వస్తే మర్యాద చేశారు దుర్యోధనుడు. బేష్ దుర్యోధన, చాలా గొప్పగా మర్యాద చేస్తున్నావు, ఏం కావాలయ్యా అన్నాడు. ఏం కోరుకోవాలండి? తనకు కావాల్సింది ఏదైనా కోరుకుంటే బాగుండేది. ఆలోచన అంతా పాండవుల మీదేనా? స్వామి ఏమీ లేదు, మీరు మా సోదరులైన పాండవుల దగ్గరికి వెళ్ళారా? వెళ్ళలేదయ్యా, ఇక్కడ నుంచి అటే వెళ్దాం అనుకుంటున్నాను. అయితే ఒక పని చేయండి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మధ్యాహ్నం అయిన తర్వాత చేరుకోండి అక్కడికి. ఎందుకంటే ద్రౌపది మాత తిని అయిపోతుంది కదా, అంతా పాత్ర బోర్లేస్తుంది కదా, ఆ సమయానికి మీరు చేరుకోండి. ఎంత దుర్మార్గం! అసలే దుర్వాసుడే, చిన్న పొరపాటు జరిగినా ఊరుకోడు. కాబట్టి వీళ్ళ శాపంతో వాళ్ళు ఏదో ఒకటి అయిపోతారు. వీడికి ఎంత ఆనందం! దుర్వాస మహర్షి పాపం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ధర్మరాజు గారు, మహానుభావులు వచ్చారు, చక్కగా మా ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పారు. ఇంటికి వచ్చిన వాడిని వట్టిగా వెలగొట్టకూడదు. డైరెక్ట్ రాగానే ఎందుకు వచ్చారు సార్, ఇది కాదు సంస్కృతి. మొట్టమొదలు కూర్చోబెట్టాలి, ప్రశాంతంగా మాట్లాడాలి. అయ్యా మా ఆతిథ్యం స్వీకరించండి అన్నారు. అనగానే అన్నారు, ఇంకా మా అనుష్ఠానాలు పూర్తి కాలేదయ్యా, ఆ గంగానదిలో అనుష్ఠానం చేసుకుని వస్తాం, మీరు సిద్ధం చేయండి అని చెప్పి దుర్వాస మహర్షి తన శిష్య పరివారంతో వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడప్పుడు మాట ఇచ్చేటప్పుడు కొంచెం ఇంట్లో కూడా చూసుకోవాలి పెద్ద మనుషులు. ఇంట్లో పరిస్థితి ఏమిటి, అది ఉన్నదా లేదా, వస్తువులు ఉన్నాయా లేవా. పాప ధర్మరాజు గారు ఆయన హడావుడి, ఆయన ఎప్పుడు కానీ ఆదరణ ఎక్కువ. లోపలికి వెళ్ళాడు. అమ్మాయి మరి శిష్య పరివారంతో వచ్చారు, వాళ్ళందరికీ అయ్యో ఏమైంది, అప్పటికే సమయం అయిపోయింది. ప్రతిరోజులాగే ఆ అమ్మ ఆ అక్షయ పాత్ర బోర్ల వేసింది. ఏం చేయాలా, ఇంతమందికి వంట? ఆలోచనలో పడ్డది తల్లి. విశ్వాత్మాస్తియతాం దేవః. కష్టం వస్తే సుఖం వచ్చినా కష్టం వచ్చినా పాండవులకి ఒకే మంత్రం తెలుసు, కృష్ణ మంత్రం. మనకు కష్టం వస్తేనే భగవంతుడు గుర్తొస్తారు. సుఖం వస్తే నా అంత గొప్పవాళ్ళు లేడనుకుంటాం, మన వల్లనే అంతా అనుకుంటాం. కృష్ణ పరమాత్మ విశ్వాత్మాస్తియతాం దేవః. అప్పటికే హాయిగా భోజనం చేసి రుక్మిణి మాతతో ద్వారకాపట్నంలో కూర్చున్నటువంటి పరమాత్మ ఎప్పుడైతే ద్రౌపది మాత అరణ్యంలోంచి కృష్ణ అనేటువంటి మాట ఆర్తితో పిలిచిందో వచ్చాడు పరమాత్మ. ఎందుకు రాడండి పరమాత్మ? అది ఏ యుగమైనా ఏ కాలమైనా సత్యం సత్యమే భగవంతుడు. మన దగ్గర ఆ ఆర్తి లేక 5 ఏళ్ల పిల్లవాడు పిలిస్తే రాలేదా నరసింహస్వామిగా? ధ్రువుడు పిలిస్తే రాలేదా? ఎందుకు రాడండి? ఒక సమయంలో వచ్చి ఒక సమయంలో రాకుంటే అది అసత్యం అని చెప్పబడుతుంది. భగవంతుడు అసత్యుడు కాదు, సత్యం, నిత్య సత్యుడు. అందుకే భాగవతం ప్రారంభంలోనే సత్యం పరం ధీమహి అన్నారు వేదవ్యాస వారు. భగవంతుడు అంటే సత్యం. మరి ఎందుకు కనబడడం లేదు? మన దగ్గర అంత ఆర్తి లేదు కాబట్టి.
నీవే తప్ప ఇతప్పరం బెరుగా. ఈ స్థితి ఉన్నదా? ఏదో మాటలు చెప్తున్నాం, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని 3 సార్లు పరీక్ష కడబెడుతున్నాం. అన్యథా శరణం నాస్తి అనే భావం మానసికంగా ఉంటే ఎందుకు రాడండి? ఎక్కడో ఉన్న పరమాత్మ రాలేదా? ఎన్ని సన్నివేశాల్లో రాలేదు? వచ్చాడు. పరమాత్మను చూసేసరికి సంతోషపడ్డది. పరమాత్మ వచ్చావా అని తాన బాధనంతా చెప్పుకుందాం అనుకునేసరికి, అమ్మాయి బాగా ఆకలితున్నదమ్మా, చెల్లెమ్మ నాకు అన్నం పెట్టు అన్న. అన్నం కోసమే పిలిచాం పెద్ద మనిషి. అమ్మాయి అన్నం పెట్టు అన్నాడు. స్వామి మీరు అన్నీ తెలిసి ఇలా మాట్లాడుతున్నారే, అక్షయ పాత్రను బోర్లేసినామే. ఏ లేదమ్మా, చూడవమ్మా, ఒక్క మెతుకైనా ఉన్నదా? ఒక్క మెతుకైనా చాలమ్మా నాకు అని గట్టిగా మాట్లాడితే ఆ బోర్లేసిన దాంట్లో ఒక్క మెతుకున్నదండి, కనుపు. అందుకే పుణ్యమైనటువంటి స్త్రీలు, పతివ్రత స్త్రీలు ఎప్పుడు కానీ అక్కడికక్కడే వండకూడదు. వంట చేసినా కానీ కొంత మిగులుబాటు ఉండాలి అని చెప్పేవాళ్ళు పూర్వం. ఇప్పటి పరిస్థితుల ప్రకారం కాదనుకో. ఒక పద్ధతి, ఒక సంప్రదాయం. ఎప్పుడు ఎవరు వస్తారు? అతిథి అంటే ఏమిటండి? తిథి లేకుండా వచ్చేవాడు. అభ్యాగతుడు విష్ణు స్వరూపం, భగవత్ స్వరూపం. అప్పుడప్పుడు పరీక్షకు అదే సమయంలో వస్తారు. కాబట్టి ఎప్పుడు కానీ నిండుతనంతో ఉండాలి స్త్రీ తన రూపంలో. కానీ అలాగే ఇంట్లో కూడా నిండుతనాన్ని చూపించాలి. అప్పుడే సమృద్ధి పురుషుడికి. పురుషుడి బలమే స్త్రీ. ఎందుకు సగం శరీరం ఇవ్వడం అలాగే శంకరుడు ఎందుకు ఇచ్చాడు? ఆవిడ లేకుంటే ఆయన బలమే లేదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవో దేవో నఖలు కుశలః స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాది విరపి. వీళ్ళంతా బొమ్మలమ్మా. నువ్వు లేకుంటే జగన్మాత, ఆ లక్ష్మి అనేటువంటి అమ్మ నీవు ఇచ్చినటువంటి శక్తి లేకుంటే విష్ణుమూర్తి స్థితి చేయగలడా? ఓ జగదంబా. శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తారు సౌందర్యంలో. పురుషుడి శక్తే స్త్రీ. చూడమ్మా అంటే ఒక్క మెతుకు కనబడ్డది. పెట్టవమ్మా అని చెప్పి ఆ ఒక్క మెతుకును నోట్లో వేసుకున్నాడు ఆయన. విశ్వాత్మ స్థీయతాం. అట్లాంటి కొన్ని బ్రహ్మాండాలను ఉదరంలో పెట్టుకున్నవాడు ఆయన. ఒక్క మెతుకు లోపల పడితే ఎవడెవడికి ఆకలితో ఉన్నవాడో వారి కడుపులన్నీ నిండిపోయినాయి. ఆ రోజు లోకంలో ఎవరికి ఆకలి లేదట, ఒక్క దూర్వాసుడికే. భూతాత్మ భూత భావన అంటే పరమాత్మకు పెట్టినటువంటి ద్రవ్యం సమస్తమైనటువంటి విశ్వాన్ని తృప్తి పొందిస్తుంది. ఆ భావం ఉండాలి. ఎక్కడో గంగా నది దగ్గర అనుష్ఠానాలు చేసుకుని ఇక పోదామని చెప్పి అందరూ కూడా మడిబట్టలన్నీ పెట్టుకుని చక్కగా ఆచారంతో వెళ్దామారా అన్నాడు గురువు గారు. అయ్యా అప్పటికే కడుపులు ఫుల్ అయ్యి ఊగుతూ ఉన్నాయి, కడుపులు పట్టేటట్టు లేదు. స్నానం చేసినప్పుడు ధర్మరాజు గారి యొక్క ఆతిథ్యం కదా. ఓడు అనుకున్నాడు గులాబ్ జామ్ తింటే బాగుండు, చాలా రోజులైంది అనుకున్నాడు. ఓడు జిలేబీ తింటే బాగుండు అనుకున్నాడు. స్నానం చేసినప్పుడు మునిగేటప్పుడు ఏమిరా పోదామా ఇప్పుడు అన్నాడు. స్వామి ఏం పట్టేటట్టు లేదు అన్నాడు. నీ పరిస్థితి ఏమిటి? నీ పరిస్థితి గురుగారు, మరి మీ పరిస్థితి? నా పరిస్థితి కూడా అట్లాగే ఉన్నది రా అన్నాడు. ఇక మరి ఎందుకు అక్కడికి పోయి ఆయన ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇక్కడ నుంచి ఇటే మనం చదువుకుందాం పదండి అన్నాడు. అందరు కలిసి అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోయినారు. పరమాత్మను పట్టుకుంటే ఏ కష్టం నుంచి అయినా గట్టెక్కిస్తారు పరమాత్మ. అలా పాండవులు పరమాత్మ యొక్క ఆశ్రయంతో వనవాసాన్ని చాలా సులభంగా, సౌలభ్యంగా, సుఖంగా గడిపినారు. చక్కగా ఇక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్ర చక్రవర్తికి విదురుడు అనేకమైనటువంటి ఉపదేశాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా దుర్యోధనుని వదిలిపెట్టి పాండవులను పిలుచుకోవయ్యా. ఆ మాటలు ఎక్కడం లేదు. ఆయన కూడా కోపం వచ్చి నువ్వు ఉంటే ఉండు, వెళ్తే వెళ్ళిపోవయ్యా పాండవుల దగ్గరికి అన్నాడు. ఎవరు? ధృతరాష్ట్ర చక్రవర్తి. గట్టిగా మాట్లాడేసరికి విదురుడు ధృతరాష్ట్ర చక్రవర్తిని వదిలిపెట్టి పాండవుల దగ్గరికి వెళ్ళిపోయాడు.